మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు గనుక మన హృదయములు ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము అని భక్తుడైనటువంటి యోహన్న గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై ఉన్నట్లు. మన హృదయము కంటే అధికుడు అంటే మన హృదయము లోతులు ఎంతో ఎవరికీ తెలియదు. మనసులో నవ్వుది ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి. మనం మాట్లాడే మాటతో ఎదుటివాడిని మోసపుచ్చుతాం, కానీ మన ఆలోచన వేరు, మన హృదయంలో ఉన్నది వేరు. చూపుకి అందంగా కనిపించినప్పటికీ కూడా మన హృదయపు తలంపులు కేవలము చెడ్డవి. ఆకాశమందున్న దేవుడు భూమి ఆకాశములు సృష్టించిన సృష్టికర్త పరలోక రాజ్యం నుంచి భూమి మీద మనుషులందరినీ తడుముతూ ఉన్నాడట. ఆ మనుషులందరినీ చూసి దేవుడు విసిగిపోయాడు. ఎవరన్నా నీతిమంతుడు ఉన్నాడేమో, నీతిమంతుడు కలడేమో అని భూమి మీద మనుషులను వెతుకుతూ ఉన్నాడు. దేవుడు భూమి మీద వెతికేది నీతిని వెతుకుతాడు. ఆ నీతిని కాదు, బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, రాగిని, అందమైన స్త్రీలను, లేకపోతే పెద్ద పెద్ద భవంతుల్ని, ఉన్నతమైన పేరును, ఉన్నతమైన వెల కలిగిన వస్తువులను, వస్త్రాలని దేవుడు వెతకడండి. దేవుడు వెతికేది నీతిని వెతుకుతాడు. మొట్టమొదటిగా నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మొట్టమొదటిగా దేవుని నమ్మిన ప్రతివారు నీతిని వెతకడం నేర్చుకోవాలి. ఆయన కుమారులమైన మనము దేవుడు ఏం వెతుకుతున్నాడు భూమి మీద, అది కూడా మనం వెతకాలి కదా. అయితే ఆయన భూమి మీద నీతిమంతులు ఎవరన్నా ఉన్నారేమో, కలరేమో అని ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఎందుకు నీతిమంతులు లేరని ఆయనకు అనుమానం వచ్చిందంటే, ఏ ఒక్కడు కూడా దేవునికి మహిమకరంగా బ్రతికిన వాడు లేడు కాబట్టి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని గుర్తు లేకుండా వారు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు కాబట్టి నీతిమంతులు లేరు కనుక దేవుడు ఎవడన్నా ఉన్నాడేమో అనే పాపులలో నీతిమంతుడైన వాడిని వెతుకుతూ ఉన్నాడట. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేడు. అందరూ కూడా ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోతిరి. ఎలాగండి? అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైతిరి. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేడు అని దేవుడు నిర్ధారణ చేసుకున్నాడు. దేవుడు అందరిని వెతికాడు. ఆకాశం నుంచి చూసినప్పుడు ఒక్కడు కూడా దేవుని దృష్టికి నీతిగా కనిపించలేదు. అందరూ కూడా అనీతి కార్యాలే చేస్తాడు. ఎందుకు ఆయనకి నీతిగా కనిపించలేదంటే, దేవుడు మన హృదయముల కంటే అధికుడై ఉన్నాడు కాబట్టి. మన హృదయంలో ఏముందో దాన్ని తెలుసుకోగల సామర్థ్యము, శక్తి ఆయనకు ఉంది. మనం ఏమనుకున్నా ఆయన కనిపెట్టేస్తాడు. బహుశా ఎదురువాడు ఏమనుకుంటే మనం కనిపెట్టలేకపోవచ్చు, కానీ దేవుడు కనిపెడతాడు. ఎందుకంటే దేవుడు మానవుని యొక్క హృదయాన్ని తయారు చేసినవాడు. మానవుని హృదయం కంటే అధికుడై ఉన్నాడు. మన హృదయంలో ఏముందో ఆయనకి సమస్తము తెలుసు కాబట్టి ఆది అందు నరులు హృదయపు తలంపులు కేవలము చెడ్డవని దేవుడు నిర్ణయించాడు. ఆది అందున్న నరుల యొక్క హృదయపు తలంపులు కేవలము చెడ్డవంట. మంచి తలంపులు కలిగిన వాడు ఒక్కడూ లేడు. అందరూ కూడా చెడిపోయి ఉన్నారు కాబట్టి అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వాళ్ళు అయిపోయారు. ఎవరు కూడా సమాజానికి ఉపయోగపడేవారు లేరు, దేవునికి ఉపయోగపడేవారు లేరు. తమ స్వార్థము తనది, దేవుని మర్చిపోయారు. విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు. అదుపు లేదు, కట్టడలు లేవు. ప్రవర్తన చూస్తే అధికంగా ఉంది, అది ప్రమాదకరంగా ఉందని దేవుడు గమనించాడు. కాబట్టి నరుల యొక్క హృదయపు తలంపులు కేవలము చెడ్డవని దేవుడు డిక్లేర్ చేసేసాడు. వీళ్ళు కేవలము చెడ్డ తలంపులతోనే మానవులు బ్రతుకుతారని. సమస్తమైన మానవుల యొక్క హృదయముల కంటే కూడా దేవుడు అధికుడైన వాడు, అంటే అవన్నీ కూడా కనిపెట్టగల సమర్థుడు అని. మన హృదయంలో మరి చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు చూస్తాడు కదా. మనం అనుకుంటాం మన తప్పులు ఎవడో చూడలేదని అనుకుంటాం. అవును కదండి? పిల్లి ఏమనుకుంటుంది? పాలు తాగుతూ ఉంటుంది, కళ్ళు మూసుకుంటుంది, పాలు తాగుతూ ఉంటుంది అనుకుంటుంది. ఎవరు చూడలేదు, నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుంది. కానీ అది కళ్ళు మూసుకుని పాలు తాగుతుందన్న సంగతి అది మర్చిపోతుంది. మన మనుషులు కూడా అంతే. మనం చేసేది ఎవరు చూసేళ్ళే, మనం ఇలా చేస్తే ఎవడు అడిగేళ్ళే అనుకుంటాం. ఏదో ఒక రోజున నిజము, రహస్యం ఏదైతే ఉందో బట్టబయలు కాక మానదు. నేను మాట్లాడిన ప్రతి మాట దేవుడు వింటాడేంట్లే అనుకుంటారు.
నా కంటితో చూసిన వాటిని దేవుడు కనిపెడతాడింట్లే అనుకుంటాడు. చూడండి 94వ కీర్తన గ్రంథము 4వ వచనంలో రాయబడిన మాటలు మనం చదువుదామండి. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంట. మనకు చెవులు నిర్మించిన దేవుడికి మరి మనం మాట్లాడే మాటలు ఆయన వినకుండా ఉంటాడా? ఆయన ఎవరు? మన గురువు గారు, మనకు చెవులు నిర్మించినవాడు, అవును కదా. మన రక్షకుడు, మనల్ని తయారు చేస్తున్నవాడు. ఈ చెవి ఎందుకు నిర్ణయించాడు? మనం వినాలని, మనం విన్ని ప్రతిదాన్ని కూడా మంచి చెడ్డ వివేచన చేయాలని, అంతే కదండి. అందుకని ఈ చెవులు నిర్మించినవాడు, మనం వినాలని నిర్ణయించినవాడు, దీన్ని నిర్మించినవాడు. మరి మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఆయన కూడా వింటాడు కదా. ఆయనకి చెవులు లేకపోతే వినకపోవచ్చు, ఆయనకి చెవులు ఉన్నాయి. రెండోదిగా కంటిని నిర్మించిన వాడు కానకుండా, కన్ను అనేది దేవుడు ఇచ్చాడండి. ఎంత గొప్పగా దేవుడు మానవుడికి కన్నులు అమర్చాడు. ఈ కన్నులతో ప్రపంచం మొత్తాన్ని చూడొచ్చు. మంచిని చూడమని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చూడమని ఇచ్చాడు. చెడ్డదాన్ని చూడమని కాదు, చెడ్డదాన్ని చూసి మనసు ప్రేరేపించుకోమని కాదు. కళ్ళు ఎందుకు ఇచ్చాడండి? ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని చూసి మంచి చెడ్డని వివేచన కలిగి బ్రతకమని, చీకట్లో పడవద్దని, పాపము చెయ్యొద్దని, అందుకని ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నువ్వు నరకంలో పడిపోకుండా ఉండాలంటే దాన్ని పెరికి అవతల పడి, మొత్తం నీ దేహం అంతా కూడా సర్వనాశనానికి పోకుండా కాలిపోకుండా ఉండాలంటే ఆ నిన్ను అభ్యంతరపరిచే నీ కన్ను ఏదైతే ఉందో దాన్ని పెరికి అవతల పడి. మన దేవుడు చెప్తున్నాడు, కన్ను దేహానికి దీపం అంటారు. మన కన్ను చెరుపుకుంటే ఎలాగండి? మన కన్ను దేహానికి వెలుగునిస్తుంది. మన కన్ను పరిశుభ్రంగా ఉంటే, మన కన్ను చూసేదాన్ని పవిత్రంగా చూస్తే మన దేహం కూడా పవిత్రంగా వెలిగించబడుతుంది, దేవుని దేవాలయంగా మార్చబడుతుంది. కాబట్టి మన కంటిని నిర్మించిన వాడు కానకుండా చూడకుండా ఉంటాడా? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్న దేవుడు, వినే దేవుడు. తప్పులు చేసేటప్పుడు అనుకుంటాం, ఎవడు చూశాడులే అని అనుకుంటాం. ఎవడు చూశాడులే, నేను తప్పు చేస్తే ఎవడు అడుగుతాడులే అని మనం అనుకుంటాం. పూర్వం ఒక రాజుగారు, ఒక పెద్ద ఆయన వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళే సమయంలో రాత్రి భోజనం చేసి ఆ మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు. ఆ పక్కకి ఈ పక్కకి తిరుగుతూ ఉన్నాడు. రాత్రి తిరుగుతున్న సమయంలో మరి తన సైన్యం అంతా కూడా రబ్బా పట్టణానికి ముట్టడి వేసి రబ్బా పట్టణంలో కాపలు కాస్తున్నారు. రాత్రి అనక పగలనక సైనికులందరూ కూడా కసి తిరుగుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అక్కడ. ఈ రాజుగారు మాత్రము ఆ మిద్దె పైన తిరుగుతూ ఉన్నాడు రాత్రి సమయాల్లో. ఈయన ఆ సమయంలో ఏం చేయాలి? రబ్బా పట్టణంలో ఉన్నప్పుడు ఆ ప్రజలందరి కోసము దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేయాలి. రబ్బా పట్టణంలో నా సైనికులందరూ కూడా కాపలాలు కాస్తున్నారు, మాకు విజయాన్ని దయచేయి, ఎంత మాత్రమే ఓడిపోకూడదు అని ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర గడపాలి. ఇతను ఆ యుద్ధ కాలములో, భయంకరమైన శోధన కాలములో, శత్రువులు చుట్టుముట్టిన సమయంలో ఇతను ఆ మిద్దె పైన తిరుగుతూ అటు ఇటు చూస్తుంటే ఆ గోడ పక్కన, కోట గోడ పక్కన ఒక అందమైన స్త్రీ స్నానం చేస్తూ ఉందంటే ఆమెను చూశాడు. ఆమెను చూసి ఆమెను మెల్లగా తన ఇంటికి రప్పించుకున్నాడు. తన సైనికుడి ద్వారా రప్పించుకుని ఆమెతో సైనించాడు. అతను చేసిన పని ఎవరికి తెలియదని అతను అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను చేసిన పని ఎవరికి తెలియదని అతను అనుకుంటున్నాడు. చక్కగా గర్వంగా ఉన్నాడు, శుభ్రంగా పడుకున్నాడు, తిన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఆ మర్నాడు ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి, దావీదాని దగ్గరికి ఒక తగువు తీసుకొచ్చాను అన్నాడు. ఏంటి తగువు అంటే, ఒకని దగ్గర ఒక ఆడ గొర్రె పిల్ల ఉంది, మంచి గొర్రె పిల్ల, చాలా అందమైన గొర్రె పిల్ల. యజమానుడి దగ్గర చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి. అయితే మార్గాన పోయే ఒకడు నాకు ఆకలిగా ఉందంటే తన దగ్గర ఉన్న గొర్రె పిల్లల్లో దేన్ని వధించకుండగా బీదవాడైన గొర్రె పిల్లని తీసుకెళ్ళి వధించి ఆ మార్గాన పోయే వాడికి భోజనం పెట్టాడయ్యా అని అంటే దావీదు గారికి కోపం వచ్చింది. ఎందుకు 10 గొర్రె పిల్లలు ఉన్నప్పుడు అతను వధించకుండగా మరి ఒకే ఒక గొర్రె పిల్లతో సంతోషంగా ఉన్నవాడి యొక్క గొర్రె పిల్లని ఎందుకు వధించి, ఎందుకు అతన్ని నష్టపరచాలి? కాబట్టి గొర్రె పిల్లకు 10 గొర్రె పిల్లలు వేయాలి. నిజంగా చావాల్సింది. ఎక్కడున్నాడు వాడు అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, ఇదిగో నువ్వే ఆ గొర్రె పిల్లను వధించిన వాడు. ఊరియా భార్యతో నువ్వు కూడి ఊరియాను చంపించావు.
దేవుడు ఇదంతా చూశాడు అన్నాడు. దావీదు అనుకున్నాడు, దావీదు హృదయకరంతో అనుకున్నాను, నన్ను ఎవడో చూడలేదులే, నేను చేసింది ఎవడో చూస్తాను, నేను రాజుని కదా, దేశానికి రాజుని, నన్ను అడిగేవాడు ఎవడు, నన్ను పట్టించుకునేవాడు ఎవడు, నేను ఏం చేస్తే అడిగేవాడు ఎవడో, ఎవడన్నా అడగల దమ్ముందా అనుకున్నాడు. దావీదు హృదయకరంతో ఉన్నాడు. ఒకటి ఆడగొర్రె పిల్లలను చంపినటువంటి వాడికి నువ్వు ఏం శిక్ష విధిస్తావంటే నిశ్చయంగా వాడికి మరణ శిక్ష విధించాల్సిందే అన్నప్పుడు, ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు దావీదు వెంటనే తను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును ఒప్పుకుని దేవుని దగ్గర లొంగిపోయాడండి. దేవుడు మనుష్యుల హృదయం కంటే కూడా అధికుడు. మనం ఏం చేస్తున్నామో చూస్తాడు, ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు. మన తప్పులు ఒప్పుకోవాలి. మనం చేసే ప్రతి తప్పు కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటేనే మనకి పాప క్షమాపణ. మనం చేసిన ప్రతి తప్పు కప్పుకొని పైకి పెద్ద మనుషుల్లాగా హొందతనంగా రాజుల్లా తిరుగుతూ ఉంటే మనల్ని ఎవడ పట్టించుకుంటాడులే, ఎవడు చూస్తాడే, ఎవడు అడుగుతాడని హృదయకరంతో తిరిగితే చూస్తున్న వాడు పైన ఉన్నాడు కాబట్టి ఒక రోజున ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు నిన్ను ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం నీ దగ్గర లేక నువ్వు కుంగిపోయిన సమయాల్లో నిన్ను తీసుకెళ్ళి కఠినంగా దేవుడు శిక్షిస్తాడేమో కదా. కాబట్టి భూమి మీద ఉండగానే మనము దేవుని సన్నిధిని మన పాపములు ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఒక ఆయన పెద్ద ఆయన యేసుప్రభుని పిలిచి నేను భోజనం పెడతాను, మా ఇంటికి రండి అని చెప్తే ఆ పెద్ద ఆయన ఇంటికి యేసుప్రభు వారు పోయారు. తన శిష్యులతో కూర్చున్నారు. చాలామంది కూర్చున్నారు. వారందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుకుంటున్న సమయంలో మరి యేసుప్రభు కాళ్ళు వెనక ముడుచుకుని కూర్చుంటే ఆయన పాదముల దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక స్త్రీ పరుగున వచ్చి ఆయన పాదముల వెనకాల కూర్చుని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్లు యేసుప్రభు యొక్క పాదాల మీద పడుతున్నప్పుడు తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ గోచాడుతుందట. యేసుప్రభు వారు ఆమెను చూశాడు, ఆమె పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమె చేసిన తప్పులను చూశాడు. దేవుడు ఆమె తప్పులను గుర్తెరిగాడు, ఆమె ఎందుకు ఏడుస్తుందో గమనించాడు. కాబట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. వెళ్ళమనగానే చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆమె ఎలాంటిదో, ఎటువంటి దుర్మార్గురాలో, ఎటువంటి పాపియో ఆమె ఎలాంటిదో తెలుసుకుని ఉంటే నిజంగా యేసుప్రభు వారు కూడా తెలుసుకుని ఉండేవారు. ఆమె ఎలాంటిది ఈయనకు తెలియదు, ఈయన ప్రవక్తనని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు, ఈయనకి ఏం తెలుసులే అన్నట్లుగా వాళ్ళు నీచంగా చూస్తుంటే యేసుప్రభు వారు ఎవరైతే ఆ వ్యక్తి అనుకుంటున్నాడో అతని వంగ చూసి, ఇదిగో నేను నీ ఇంటికి వచ్చాను, కాలు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చావా, నాకు ఇవ్వలేదు కదా. ఆమె అయితే నా పాదములో తన కన్నీళ్ళతో కడుగుతోంది, నా పాదములు తన కన్నీళ్ళతో కడుగుతోంది, కనీసం తుడుచుకోవడానికి ఒక వస్త్రాన్ని కూడా ఇవ్వలేదని నాకు. ఆమె అయితే తన కురులతో మరి నా పాదంలో తుడుస్తూ ఉంది. నేను ఇంటికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావా, ముద్దు పెట్టుకోలేదు కదా. ఆమె ముద్దు పెట్టుకుని బ్రతమాలుతూ ఉందయ్యా, మరి ఆమె పాపములు క్షమించడంలో తప్పేమిటి అని అడిగాడు. అంటే యేసుప్రభు వారు ఆ పక్కనే నిలబడిన వ్యక్తి యొక్క హృదయంలో ఏమనుకుంటున్నాడో, ఏం మాట్లాడతబోతున్నాడో, తన హృదయపు తలంపులేంటో ఆలోచన అంటే యేసుప్రభు వారు గమనించాడు. అంటే తన హృదయంలో ఉన్నది ఏదో యేసుప్రభు వారు గమనించాడు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆ హృదయము కంటే అధికుడై ఉన్నాడు. తన హృదయంలో ఏమనుకుంటున్నాడో తెలుసుకునే శక్తి కలిగిన వాడు అయి ఉన్నాడు. ఆయన వెంటనే సిగ్గుపడ్డాడట. ప్రియులారా ఆలోచించండి, మన హృదయంలో ఉన్నది ఏదో ఆ హృదయంలో ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుని దగ్గర కుమ్మరించడము నేర్చుకోవాలి. మన వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో మన తప్పులు ఒప్పుకోవాలి. అలాగే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వాడు కనికరాన్ని పొందుతాడు. అతిక్రమం అంటే మనం చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని దాచిపెట్టుకుంటే మనం వర్ధిల్లమండి, దాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి.